శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో దశ మహావిద్యల దేవతల యొక్క ముద్రలను చూపిస్తున్నానండి. ఈ ముద్రలను ఒకే వీడియోలో దశ మహావిద్యల దేవతలను వారి ముద్రలను చూపించాలని కొందరు మిత్రులు అడగడం ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. అందుకని మీరు ఉత్సాహవంతులు ఎవరైనా సరే వరుసగా ఈ ముద్రలన్నీ చూపించాం కదా అని మీరు ఈ ముద్రలన్నీ ఒకేసారి సాధన చేయకండి. మన శరీరం తగు శక్తి ఉండదు కనుక ఒక దేవతామూర్తిని, ఆ దేవతా ముద్రను మాత్రమే సాధన చేయండి. తప్పక సత్ఫలితం లభిస్తుంది. అంతేగాని ఒకేసారి ఈ దశ మహావిద్యల యొక్క ముద్రలను సాధన చేయకండి. ఇది తప్పనిసరిగా మీరు గమనించవలసిన విషయం. ఈ ముద్రల యొక్క విశిష్టత, వినియోగం చెప్పడానికి వీడియో లెంగ్త్ పెరుగుతుంది కనుక కేవలం ముద్రలు చెప్పడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ ముద్రలను చూసి మీకు ప్రీతికరమైన దేవతను మీ అవసరార్థం మీరు సాధన చేయండి. తప్పక ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ మనోభీష్టం నెరవేరుతుంది. ముద్రను చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటిది తారాదేవి. తారాదేవికి 5 ముద్రలు అంటే చాలా ప్రీతికరం. ఆ 5 ముద్రలను ముందుగా చూపించి తర్వాత తారాదేవి ముద్రను చూపించాలండి. జాగ్రత్తగా గమనించండి. మొదటగా యోని ముద్ర. ఇది చాలా వీడియోలో చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నానండి వివరంగా. మధ్య వేలును మడిచి మధ్య వేలు వెనక నుంచి ఉంగరం వేలుని తీసుకెళ్ళండి. చూపుడు వేలుతో ముడవండి. ఈ ఉంగరం వేలుని మధ్య వేలు వెనక నుంచి తీసుకువెళ్ళి ఈ చూపుడు వేలుతో ముయండి. ఈ చిటికిన వేలు 2 లోపలికి తీసుకురండి. మధ్య వేలు పైన పెట్టి చిటికిన వేలు ఈ మొదటి కనుపు వద్ద బటన్ వేలును పెట్టండి. ఇది సర్వయోని ముద్ర. ఈ సర్వయోని ముద్రను ముందుగా ఇలా చూడండి, దర్శనం చేయండి. ఇలా పెట్టేది సర్వయోని ముద్ర. ఈ తారా విద్యలో అధోముఖం ఇలా కిందకి చూపిస్తే, చూశారు కదా, కిందకి చూపిస్తే ఇది భూతిని ముద్ర. ఇలా సర్వయోని ముద్ర. రెండవది క్రిందికి చూపించడం భూతిని ముద్ర. 2 ముద్రలు. మూడవ ముద్ర బీజముద్ర. చిన్ముద్ర పెట్టి నమస్కార భంగం చేయండి. ఇది బీజముద్ర. 4వ ముద్ర దైత్యధూమ్ని ముద్ర. ఈ దైత్యధూమ్ని ముద్రను మధ్య వేలును మడిచి బటన్ వేలుతో ఉంచి 2 చూపుడు వేలును కలపండి. ఉంగరం వేలుకి ఒక చిటికిన వేలు, ఇంకో ఉంగరం వేలుకి ఒక చిటికిన వేలు కలిపి ఇలా చూపించండి. ఇది దైత్యధూమ్ని ముద్ర. 5వ ముద్ర పృథ్వీ ముద్ర అండి. ఇలా పెడితే పృథ్వీ ముద్ర. దీన్ని ఇలా పెట్టండి. దీన్ని తీసుకొని ఇలా ఉంచండి. ఇది లేలిహ్యాన ముద్ర. 5 ముద్రలు అయిపోయిన తర్వాత చూపుడు వేలను మధ్య వేలును మడిచి దానిపైన బటన్ వేలు పెట్టి ఉంగరం వేలు చిటికిన వేలు ఉంచి హృదయం దగ్గర తీసుకొని పెట్టుకొని ఇది తారాదేవి ముద్ర. 5 ముద్రలు చూపించిన తర్వాత తారాదేవి ముద్ర పెట్టి కళ్ళు మూసుకొని తారాదేవిని ధ్యానించండి. ఇంకా రెండవ దేవత కాళీ. కాళీ 2 చేతుల్ని ఇలా పెట్టి చూపుడు వేలని 2ని కదిపి పైకి పెట్టండి. ఇది కాళీదేవి ముద్ర. ఇంకా మూడవ దేవత త్రిపుర సుందరి. త్రిపుర సుందరి కూడా
లేలిహ్యాన ముద్ర మాత్రమే చూపిస్తాం. త్రిపుర సుందరికి కూడా కేవలం లేలిహ్యాన ముద్ర చూపిస్తాం. ఇది త్రిపుర సుందరి ముద్ర. 4వ దేవత భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవి యొక్క ముద్ర ఇలా వేళ్ళని విడివిడిగా ఉంచి 5 వేళ్ళని ఇలా తాకించండి. తాకించి బొటన వేలుని భ్రూమధ్యంలో తాకించండి. భ్రూమధ్యంలో నుదుటిన భ్రూమధ్యంలో పెట్టి ఇది భువనేశ్వరీదేవి ముద్ర. 5వ దేవత మాతంగి. మాతంగి దేవికి ఇలాగే 2 చేతుల్ని ముడిచి మధ్య వేలుని పైకి లేపుతామండి. గుర్తుంచండి, ఈ మధ్య వేలు రెండింటి మధ్యలో కొద్ది గ్యాప్ ఉండేటట్టు చూడండి. ఇలా గ్యాప్ ఉండాలి. అరిచేతిలో కూడా గ్యాప్ ఉండేటట్టు పెట్టి ఇది మాతంగి ముద్ర. 6వ దేవత చిన్న మస్తా దేవత అండి. ఇలా కుడి చేతిని ఇలా పెట్టి ఎడమ చేతిని ఇలా పెట్టండి. ఇది చిన్న మస్తాదేవి. ఇది కొంత సమయం చేసిన తర్వాత మళ్ళీ ఎడమ చేతిని ఇలా పెట్టి కుడి చేతిని ఇలా పెట్టుకోవాలి. ఇది సంపూర్ణమైన చిన్న మస్తా ముద్ర. దీన్ని ఇంకో రకం కూడా చెప్తారండి. ఇలా చేతిని ముడవకుండా ఇది ఒకటి, ఇలా ఈ 2 చేస్తే ఇది ఒక ముద్ర. ఈ 2 కూడా చిన్న మస్తా ముద్రలే. మీకు దేని పట్ల ప్రీతి కలిగితే ఆ ముద్రను చేయండి. 7వ దేవత ధూమావతి దేవత. ధూమావతి దేవత యొక్క ముద్ర మీరు జాగ్రత్తగా గమనించండి. బొటన వేలుని ముందుగా మడిచి దానిపైన చూపుడు వేలని మధ్య వేలని మడవండి. ఉంగరం వేలిని చిటికిన వేలిని కలపండి. ఇలా ఇలా చూపించండి. అధోముఖంగా చూపిస్తే ఈ ముద్ర పేరు కామాఖ్య ముద్ర. ధూమావతి దేవికి ప్రీతికరమైన ముద్ర ధూమావతి దేవి ముద్ర. ఇది ఇలా కిందకి చూపించండి, ఇలా క్రిందికి. ఇది ధూమావతి ముద్ర. 8వ ముద్ర బగళాముఖి. ఈ బగళాముఖి ముద్ర ఈ చేతుల్ని ఇలా 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకోండి. మండల వైపు తాకేటట్టు చేసి 4 వేళ్ళని తాకించండి. బొటన వేలు 2 ఈ విధంగా పెట్టండి. 4 వేళ్ళని ఇలా తాకించండి. 8 వేళ్ళు బొటన వేలుని ఇలా పెట్టండి. తీసుకొచ్చి హృదయం దగ్గర పెట్టుకోండి. ఇది బగళాముఖి ముద్ర. ఇక 9వ ముద్ర త్రిపుర భైరవి. త్రిపుర భైరవికి ఎడమ చేతిని క్రిందికి పెట్టి కుడి చేతిని పైన పెట్టండి. బొటన వేలు 2ని ఇలా ఒక బొటన వేలుపై ఒకటి పెట్టండి. ఇది త్రిపుర భైరవి ముద్ర. ఇక ఆఖరు కమలాత్మిక. కమలాత్మికాదేవి అంటే లక్ష్మీదేవి అండి. ఈ లక్ష్మీదేవికి లక్ష్మీ ముద్ర చెప్పడం జరిగింది. అది చిటికెన వేలు ఉంగరం వేలు మధ్యలో బటన్ వేలు ఉంచి ఇలా ముయండి. సగం మధ్య వేలుని సగం పెట్టండి. చూపుడు వేలుని నిటారుగా ఉంచండి. ఈ ముద్ర ఇలా తీసుకొచ్చి హృదయం దగ్గర పెట్టుకోండి. ఇది కమలాత్మిక ముద్ర. 10 ముద్రలండి, 10 మంది దేవతల యొక్క ముద్రలు. మొదట తారాదేవి, 2 కాళీ, 3 త్రిపుర సుందరి, 4 భువనేశ్వరి, 5 మాతంగి, 6 చిన్నమస్త,
7 ధూమావతి దేవి, 8 బగళాముఖి దేవి, 9 త్రిపుర భైరవి, 10 కమలాత్మికాదేవి. ఈ 10 మంది దేవతల ముద్రలు మనం ఈ వీడియోలో చూపించడం జరిగింది. 1కి 4 సార్లు చూడండి ముద్రలను. సాధన చేసేటప్పుడు మాత్రం ఒక దేవతని ఒక ముద్రను తీసుకొని 11 రోజులో, 21 రోజో, 41 రోజో, 48 రోజులో మీరు సంకల్పం పెట్టుకొని మీకున్న కష్టం, ప్రతి ఒక్కరూ నేటి కష్టంలోనే ఉన్నారండి. ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబ వ్యవహారంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు నేటి సమాజంలో ప్రతి కుటుంబం. ఈ దేవతలు తంత్ర విద్యలుగా ప్రచారం పొందినప్పటికీ కూడా వీరు సాత్వికమైన దేవతలండి. ఈ యోగముద్రలతో చేసినప్పుడు సాత్విక దేవతలుగా, ప్రేమమూర్తులుగా తక్షణమే మనకి అండగా నిలిచి మన కోరికలను నెరవేరుస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ దేవతలను ముద్రలతో ప్రసన్నం చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.